యావత్ ప్రజలకు ముందుగా ఉద్యమాభి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, చాలామంది గొప్ప గొప్పళ్ళు అమ్ముడు పోవడమా లేకపోతే వాళ్ళ పరిస్థితుల ఏదేమైనప్పటికీ తప్పుతోవలో నడుస్తున్నటువంటి సందర్భం నాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కోసారి. ఏమనంటే నేను ఒక్కడనే ఉన్నా, నేను ఎంత మార్చగలుగుతా అనేటువంటి దాంతోపాటు భయం కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే భయం, ఒకవేళ నేను పోయిన తర్వాత ఎవరైనా వస్తారా రారా అనేటువంటి భయం కూడా ఉంది. ఎందుకనంటే సమాజం అంతా కూడా అస్తగస్తంలోకి పోతున్నటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం కాబట్టి. నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, మన మహేష్ అన్న అందరి న్యూస్ ఇది అందరి కోసం పనిచేస్తుంది, అందరి కోసం పనిచేస్తుంది అనే సంకల్పంతో ముందుకు వచ్చినందుకు ఇది నాలాంటి వాళ్ళకు, నాలాగా తయారయ్యేటోళ్లకు, రేపు నాలాగా వచ్చే తరాలకు అందరికి కూడా అండగా నిలబడేటువంటి ఒక వేదిక దొరికిందని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను ఈ మాట. నన్ను దీని ఓపెనింగ్ పిలిచి అన్న ఇది నిజం మాత్రమే మాట్లాడేటువంటి వేదికగా దీన్ని ముందుకు తీసుకొస్తున్నామని చెప్పి నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చినటువంటి మహేష్ అన్నకు కావచ్చు, మన ఉమేష్ అన్నకు కావచ్చు, నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలాంటి వేదిక పెట్టడానికి గల కారణం కూడా ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే అవినీతి ఉంటుందో, ఎక్కడైతే అక్రమం ఉంటుందో, ఎక్కడైతే విధ్వంసం ఉంటుందో అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి అది వాస్తవం. ఆ వాస్తవమే ఈ అందరి న్యూస్ అనే వేదికని నిర్మాణం చేసింది. ఎందుకు అనంటే, పని చేసుకొని బతకాలంటే మనిషి ఏదో రకంగా బతకొచ్చు. ఎందుకంటే ఎంతో పేరుగాంచినటువంటి భారతదేశంలో, సంస్కృతి కలిగినటువంటి భారతదేశంలో ప్రాణం కంటే కూడా విలువైనటువంటి మానాన్ని అమ్ముకొని బతుకుతున్నటువంటి భారతదేశంలో బతుకుతున్న మనం ఒకసారి నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే తల్లి బతకలేక శరీరాన్ని అమ్ముకుంటుంది. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటివి ఖచ్చితంగా ఈ ఛానల్ నుంచి ప్రతినిత్యం మహేష్ అన్న ఉన్నంత కాలం దీనికి వారసత్వంగా ఇంకా కూడా మనోళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది దీంట్లో తీసుకొని నిజాయితీగా నీతి కోసం నన్ను ఎప్పుడు ఏ పాట రాయమన్నా రాసిస్తా, నన్ను ఏ పాట పాడమన్నా పాడతా, అది న్యాయబద్ధమైనటువంటి పాట అయితే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇది అందరూ చూస్తారు బహుశా రికార్డెడ్ కాబట్టి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, న్యాయం కోసం నన్ను ఏ పాట రాయమన్నా రాస్తా. అది ఎంత పెద్ద పాట అన్నా కానీ, నా మీద ఏమన్నా కానీ డౌటే లేదు. దాంట్లో పుట్టిన మనిషి ఖచ్చితంగా చనిపోతాడు, బట్ నేను కూడా చనిపోతా. కానీ రోజు చావడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటే రోజు చావాలనేది నా ఇంటెన్షన్. కాబట్టి నేను అదే చెప్తా, రాజవా నీకు నిజము నచ్చదా, ఉన్నది ఉన్నట్టంటే ఉరిని వేణుతో, ఓ రాజ్యమను నీతి మెచ్చవా, అవినీతి బయట వెడితే మనిషినంతం చేస్తావు, ఓ రాజ్యమనీదేమి గుణం ఇంత నీచమా, ప్రశ్నించిన గొంతులను చించివేస్తావు. అంటే ఇలాంటి పాటలు, చాలా పాటలు ప్రజల కోసం ఖచ్చితంగా రాస్తాను. ఇంకోటి ఏంది, యావత్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, భారతదేశంలో ఈ ఛానల్ ఎంత దూరం తీసుకుపోగలుగుతామో అంత దూరం అందరి న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకొని, ఇది మనది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇది మనది అనే ఫీల్ కావాలి. ఎందుకు ఫీల్ కావాలి, ఒకవేళ ఈ న్యూస్ ఏమన్నా చేసినా, ఈ న్యూస్ ఎక్కడ అక్రమాలు చేసినా, లేకపోతే ఇంకా దేనికన్నా పాల్పడ్డా అడిగేటువంటి హక్కు ప్రతి ఛానల్ చూసే ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. ఒకవేళ ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా రామనరసయ్య ముందర ఉంటాడు, దాంట్లో డౌటే లేదు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మహేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అన్న. నేను గబ్బర్ సింగ్ రంజాన్ రాజ్. మా ఫ్రెండ్ మహేష్ అన్న అందరి ఛానల్ అని ఈరోజు ఓపెన్ చేసిండు. చాలా సంతోషం అన్న. మెయిన్ లోగో వచ్చేసి దీనికి అంటే క్యాప్షన్ వచ్చేసి ఏంటంటే, ఉచిత వైద్య విద్య సాధించే వరకు అనేది ఆపేది లేదని, ఇది ఒక పోరాటం, ఒక విప్లవం లాగా ఆయన ఫీల్ అయ్యి ఛానల్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం అన్న. ఇది అందరి ఛానల్, ఏదో ఆ ఛానల్ ఈ ఛానల్, మా ఛానల్ ఈ ఛానల్ అని కాకుండా అందరి ఛానల్ అని పెట్టిండు. కాబట్టి అందరూ ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ మహేష్ అన్న. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే మా తమ్ముడు మహేష్ గత 15 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉండు, TV9లో కానీ, మన తెలంగాణలో కానీ, V6లో కానీ ఇట్లా చాలా సంస్థలకు పనిచేసి ఈరోజు సొంతంగా అందరి న్యూస్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాడు. ఆదరించండి, ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరంతా లైక్ చేయండి అని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. అందరి న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య.
నేను ఒక మీడియా నుంచి వచ్చిన వ్యక్తినే. ఈనాడు హెచ్ఎం టీవీలో డైరెక్టర్గా చేశాను. ఇప్పుడు మిస్టర్ మహేష్ గారికి అండ్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కొందరి కోసమే పనిచేసే నేటి సమాజంలో అందరి కోసం పనిచేసే అందరి న్యూస్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కంగ్రాచులేషన్స్. శివరాత్రి పర్వదినాన మా తమ్ముడు మహేష్ అందరి న్యూస్ అని కొత్త ఛానల్ ఒకటి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అంచెలంచెలుగా ఎదిగి మరో పెద్ద న్యూస్ ఛానల్గా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. అందరూ ఈ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన నాచారం వాస్తవుడైనటువంటి మహేష్ గారు అందర్ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ఎదుగుదలలో అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి జర్నలిస్ట్ నాకు మహేష్ గారు గత 23 సంవత్సరాల నుంచి తెలుసు. ఆల్మోస్ట్ చాలా కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. దీన్ని పబ్లిక్ కోసమే ఈ అందరి న్యూస్ ఛానల్ అనేది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను మనందరి దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు తగిన న్యాయం చేయడానికి తన వంతు సహకారంగా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఈరోజు ఈ ఛానల్ ప్రారంభోత్సవానికి ప్రారంభించడం జరిగింది. సో అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ యొక్క పబ్లిసిటీని అందరికీ చేరువయ్యేటట్టు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.